మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మంగళగిరి ఆటోనగర్లో వేవర్శాలను తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు. మంగళగిరి ప్రాంత చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి, మజూరీ లభించేలా 20 ఆధునిక మగ్గాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ వ్యవసాయాల ప్రాచుర్యం పొందడంతో ప్రముఖులు మొదలు సామాన్యుల వరకు ప్రత్యక్షంగా తిలకించేందుకు ఇక్కడకు వస్తుండటం విశేషం. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మంగళగిరి ఆటోనగర్లో గల వ్యవసాయాలను తెనాలిలోని వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులు టీచర్లతో కలిసి ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తయారు చేస్తున్న చేనేత చీరలను దగ్గరగా చూసి ఆనందపడ్డారు. చేనేత చీరల తయారీలో ఇన్ని రకాల కష్టం ఉంటుందని ఇప్పుడే చూశామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. చేనేత కార్మికులు నేతనేస్తున్న పని విధానాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా తిలకించి పలు విషయాలు అడిగి నోట్బుక్స్లో రాసుకోవటం విశేషం. చీర తయారీలో వాడే నూలు, పత్తి నుంచి మొదటిగా దారం తయారవటం, తర్వాత అన్ని రకాల ఉప పనుల తర్వాత చీర తయారు విధానాన్ని ఎంతో శ్రద్ధతో పరిశీలించారు. చేనేత కార్మికులు వ్యవసాయాల వద్ద అల్లుపట్టగా దగ్గరగా పరిశీలించారు. ప్రాచీనమైన చేనేత వృత్తి పట్ల సమాజంలోని అన్ని వర్గాల సహకారం అవసరమని ఉపాధ్యాయులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తొలుత వ్యవసాయాల్లో అడుగుపెట్టిన స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు వ్యవసాయాల సిబ్బంది అనిల్, సంతోష్ స్వాగతం పలికారు. అనంతరం వ్యవసాయాల కమిటీ సభ్యుడు గుత్తికొండ ధనంజయరావు వారికి వ్యవసాయాల నిర్మాణానికి, చేనేత వృత్తిని కాపాడేందుకు నారా లోకేష్ 2 ఏళ్లుగా తన సొంత ఖర్చులతో వ్యవసాయాలను నడిపిస్తూ చేస్తున్న కృషిని వివరించారు. అలాగే చేనేత పని విధానం నైపుణ్యాన్ని తనేరా ప్రతినిధి సంతోష్ వివరించి చెప్పారు. వెస్ట్ బెర్రీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని నన్నపనేని జ్యోతి, ఉపాధ్యాయులు గోలి దివ్య, సూర్యప్రభ, స్నిగ్ధ, యశస్విని, హాన్సుజ, రూప్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయాలను సందర్శించిన సందర్భంగా అక్కడి అనుభూతులను టీచర్లతో పాటు విద్యార్థినులు పంచుకున్నారు. నమస్తే అండి. మాది తెనాలి. తెనాలి వెస్ట్ బెర్రీ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ లోకేష్ గారు
ఒక అంటే చేనేత కార్మికులకి ఒక ఉపాధి కల్పించాలి అన్న ఉద్దేశంతో ఇది పెట్టి వాళ్ళకి డైలీ వేజెస్ కూడా వాళ్ళకి సఫిషియెంట్గా రావాలన్న ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు అని తెలిసింది. సో మా పిల్లలకి ఎట్లా ఈ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ఎలా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ రిలేటివ్గా వాళ్ళ లెసన్స్కి బాగుంటుంది అన్న ఉద్దేశంతో పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇదంతా కూడా అసలు వాళ్ళు ఎలా పనిచేస్తారు, బేసిక్ లెవెల్ నుంచి ఎలా పని జరుగుతుంది, ఒక శారీ బయటికి రావటానికి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎంత కష్టపడితే ఒక శారీ బయటకు వస్తుంది అని వాళ్ళ లెవెల్కి వాళ్ళు అర్థం చేసుకోగలరు అన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. పిల్లలందరూ కూడా దే ఆర్ షోయింగ్ వెరీ ఇంట్రెస్ట్ అండ్ దే ఆర్ పార్టిసిపేటింగ్ వెల్ అండ్ దే ఆర్ రైటింగ్ సంథింగ్ ఇన్ దేర్ నోట్బుక్స్ వాట్ దే ఆర్ అండర్స్టాండింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అవర్ స్కూల్స్. థ్యాంక్ యూ. నమస్తే అండి. మేము తెనాలి వెస్ట్వేరీ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చాము లెర్నింగ్ జర్నీలో పార్ట్గా. అంటే ఇది మాకు సబ్జెక్ట్కి ఒక పార్ట్గా యూజ్ అవుతుందని తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ వీళ్ళకి వీవర్శాల అనేది ఎంత ఉపయోగపడుతుంది ఏంటి అనేది మాకు చాలా అర్థమైంది. అంతేకాకుండా పిల్లలకి కూడా ఒక కాటన్ నుంచి దూది నుంచి చీర వరకు ఎంత ప్రయాణం ఉంటుంది, ఎన్ని రోజుల కష్టం ఉంటుంది అనేది ఇక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా చూసి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా నేర్చుకోవడానికి ఇది చాలా ఉపయోగంగా ఉంది. అంతేకాదు ఈ వీవర్శాల అనేది ఇక్కడ కొంతమందికి ఉపాధిని కల్పించి వాళ్ళ జీవనోపాధికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మాకు కూడా ఇందులో భాగం అవ్వడానికి మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ముందు వ్యవసాయాల వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. మాకు ఇలాగా పిల్లలకి చూపించడానికి అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్. మేము వెస్ట్వేరీ స్కూల్ నుంచి వచ్చాం తెనాలిలో నుండి. ఇలాగా ప్రస్తుతం ఈ చేనేత కార్మికులకి చేయూత తగ్గిపోయి ఇంకా టైంలో ఇలా లోకేష్ గారు ఇలా వీళ్ళకి ఆదరణ కలిగించి వీళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఇలాంటి చేయడము చాలా బాగుంది. అసలు ఒక చీర నేయటానికి 2 రోజులు పడుతుందంటే అది పిల్లలకి అసలు మాకు తెలియదు. జనరల్గా మేమంటే శారీ అంటే ఓకే ఇది బాగుంది డిజైన్ ఇది బాగుంది అనుకుంటాం. కానీ ఒక 2 డేస్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అది కూడా ఫిజికల్గా ఎంతో వాళ్ళు కష్టపడితే ఒక చీర తయారవుతుంది. ఈ ఆదరణ తగ్గిపోతే జనరల్గా ఎవరు వాళ్ళ పిల్లల్ని ఇలాగ ఎంకరేజ్ చేయరు. కాకపోతే నారా లోకేష్ గారు చాలా మంచి పని చేశారు. ఇలాంటి చేసి ఇలాగ హస్తకళలు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. బాగుంది. వ్యవసాయాలు చాలా బాగుంది. ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు పిల్లలకి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అసలు శారీ గురించి అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుందని అంత చక్కగా చెప్పారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. నా పేరు యశస్విని. నేను 5వ తరగతి చదువుతున్నాను. వెస్ట్వేరీ పాఠశాల నుంచి వచ్చాను. నేను ఈ ఫ్యాక్టరీకి వచ్చిన కారణం ఏంటంటే మా ప్రిన్సిపల్ గారు ఏం చెప్పారంటే ఇక్కడంతా ఏమేం చేస్తారో అన్నీ చూసి అన్నీ వాళ్ళ కష్టం ఏంటి మొత్తం చూడండి అని చెప్పారు. మొదటిగా మా లోకేష్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు స్నిగ్ధ. నేను 5వ తరగతి ఏ విభాగంలో వెస్ట్వేరీ పాఠశాలలో చదువుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ శారీల ఫ్యాక్టరీకి వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా ప్రిన్సిపల్ గారు ఇక్కడ వీళ్ళ పడుతున్న కష్టాలు అన్నీ చూసి శారీలు ఎలా చేస్తారో అని నేర్చుకోమన్నారు. ఫస్ట్ ఇక్కడ కాటన్ తెస్తారు. కాటన్ నుంచి దాన్ని ఏదైనా కలర్లోకి వేసి దాని తర్వాత దాన్ని ఆరబెట్టి దాని తర్వాత ఇలా వేయింగ్లోకి వేస్తారు. ఇక్కడ వీళ్ళు పడుతున్న కష్టం చాలా కష్టపడుతున్నారు. ఇది మొత్తం కట్టించింది నారా లోకేష్ గారు. ఆయనకి ధన్యవాదాలు. శుభోదయం. నా పేరు యశస్విని. నేను వెస్ట్వేరీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నేను వేవర్శాల ఫ్యాక్టరీకి లోకేష్ గారు పెట్టిన వేవర్శాల ఫ్యాక్టరీకి వచ్చాము. ఫస్ట్గా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కాటన్, స్పిన్నింగ్, డ్రైయింగ్ అన్నీ చూపించారు. మొదటిగా నారా లోకేష్ గారికి ఇంకా నారా బ్రహ్మిణి గారికి నా ధన్యవాదాలు.
morning everyone. I am Rupya and I am Hansuja from Westbury School. Today we are at Weaver Sari about trying to see how to make a sari. First step, cotton. The next step is spinning. Next, dyeing. Fourth, drying. Wrapping, sizing, reeling and weaving. Sari is not just a attire, it is an emotion. And here we saw two members who will come at 10 వ్యవసాయాలను ఆశాంతం తిలకించిన విద్యార్థులు టీచర్లు చక్కటి అనుభూతిని పదిలం చేసుకొని సెలవు తీసుకున్నారు.